చాలా బాగుంది, కంటతడి వచ్చింది. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. రికార్డ్ బ్రేక్ సినిమా ప్రివ్యూ చూసాం, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ సినిమాలో హీరోలు, హీరోయిన్లు, క్లబ్ డ్యాన్సులు అలాంటివి ఉండవు. ఒక దేశ అవినీతి కోసం ఎంత కష్టపడ్డారు అనే విషయం చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఎందుకంటే ఒక మంచి సినిమా తీయడానికి గట్స్ ఉండాలి. అలాంటి సినిమా చంద్రబాబు శ్రీనివాసరావు గారు తీశారు. ఆయన అభినందిద్దాం. ఎందుకంటే ఒక మంచి సినిమా తీయడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉంటాయి, అవన్నీ కూడా ఈ సినిమాలో చూపించారు. ఒక దేశం కోసం ఒక అమ్మాయి ఎంత కష్టపడింది, ఈ చంటి బండి అనేవాళ్ళు ఎలా గొప్పవాళ్ళు అయ్యారనేసి ఒక తీసిన కథ కాబట్టి దీంట్లో ఫైట్లు కానీ హీరోలు కానీ ఉండరు. సినిమా సూపర్ హిట్ సినిమా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. రియల్గా అసలు ఇప్పుడు సినిమా చూసి డైరెక్టర్ గారికి ఒకసారి ఇలా సెల్యూట్ కొట్టి వచ్చేసాం. అంత కన్నుల పండుగగా ఉంది సినిమా. నిజంగా రికార్డ్ బ్రేక్ ఈ సినిమా. అన్ని సినిమాలను బ్రేక్ చేసి పెద్ద హిట్ సినిమా ఇది. సార్ బ్యానర్లో వచ్చిన బెచ్చగాడిని కూడా మించి హిట్ అయింది ఈ సినిమా. ఆల్ ద బెస్ట్ టీం అందరికీ. ఇదేదో సినిమా చూసొచ్చి మామూలుగా చెప్పే కాదు, ఆయన పబ్లిసిటీ చేసినట్టు ప్రతి భారతీయుడు చూసి సెల్యూట్ కొట్టాలి ఈ సినిమాకి. చాలా గొప్పగా తీశారు. ఎక్కడ సినిమాలో బోర్ అనే పదానికి అర్థం లేదు అసలు. సూపర్. మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటే దిశ తగిలిద్దేమో, అంత గొప్పగా ఉంది. రికార్డ్ బ్రేక్ అవుతుంది ఈ సినిమా. అందరికీ నమస్కారం. అసలు చాలా కొత్త కాన్సెప్ట్. మన సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి కాన్సెప్ట్ అయితే రాలేదు, ఇంతవరకు రాలేదు. నేను చూడలేదు, అందరూ చెప్తారు అది రాలేదని. 1 వీక్ బిఫోర్ ఒక సినిమా వేసి చూపెడుతున్నారంటే ఆ సినిమాలో ఉండే సత్తా ఏమిటో ఈజీగా మనం కనుక్కోవచ్చు. పిక్చర్ చాలా బాగుంది, అందరు చాలా బాగా చేశారు. అసలు 2 hours 40 minutes టైం ఎలా పోయిందో తెలవలేదు. చాలా కొత్తగా ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టరు చాలా బాగా చేశారు. అంటే వాళ్ళు క్యారెక్టర్ లాగా లేదు, మనకి యాక్చువల్గా జరుగుతున్నట్టు అనిపించింది. అంటే ఇన్వాల్వ్ అయిపోయాం మేము పిక్చర్లో. అండ్ లాస్ట్ ఐ థింక్ ఒక 20 minutes అయితే స్పెల్ బౌండ్. పిక్చర్ చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్క ఇండియన్ గర్వించదగ్గ ఒక పిక్చర్ అవుతుంది ఇది 100%. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. కంగ్రాచులేషన్ టు శ్రీనివాస్ సార్, చాలా బాగా చేశారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చాలా బాగుంది. అంతకంటే నేను చెప్పేది ఏముండదు, నాకు నచ్చింది. సినిమా బాగానే ఉంది. చంటి బంటి ఈరోజు ఫస్ట్ ప్రివ్యూ షో. నాగార్జున, నిహార్ ఇద్దరు చంటి బంటిగా యాక్ట్ చేశారు, చాలా చక్కగా యాక్ట్ చేశారు. వెల్, ఈ సినిమా ఇట్స్ టోటలీ అ మాస్ ఫిలిం. పిల్లలకి అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా మా అబ్బాయి యాక్ట్ చేశాడు అని ఇవాళ నేను మా అబ్బాయి అంటే తల్లిగా వచ్చి నేను చూశాను అంతే. అండ్ ప్రసన్న కుమార్ గారు ఆయన, అండ్ సత్యకృష్ణ, ఇలా అలాగే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. కొత్తగా హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది దీంట్లో. సో ఐ విష్ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని. అండ్ ఎందుకంటే ఈ బ్యానరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర క్రియేషన్స్. ఈ పిక్చరు ఈ బ్యానర్లో నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాను. ఆయన ప్రొడ్యూస్ చేయడం చంద్రబాబు శ్రీనివాసరావు గారు, దాని తర్వాత ఆయన డైరెక్షన్లో కూడా నేను యాక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మా అబ్బాయి యాక్ట్ చేశాడు ఈ సినిమా. ఇది టోటల్గా మాస్ పిక్చర్. అందరూ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ. ఐ విష్ ఆల్ ది సక్సెస్. అండ్ ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. అది పిక్చర్ రిలీజ్ అయ్యే 1 week ముందే ప్రివ్యూ వేయడం అన్నది చాలా రేర్గా జరుగుతుంది. అలాంటిది చంద్రబాబు శ్రీనివాసరావు గారు ఇలా ఈ సినిమా చూపించడం అందరికీ చాలా ధైర్యంగా ఈ సినిమా అంటే జనరల్ చూపించారు కదా, చూపించారు. సో ఇట్స్ నైస్. అండ్ ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్.
మీది తినాలే మాది తినాలే. చిన్నప్పటి నుంచి మా బాబాయ్ బుల్లెట్ మీద నన్ను తిప్పేవాడు. 20 సంవత్సరాలుగా ఎన్ని సినిమాలు తీశారో నాకైతే లెక్కలేదు. కానీ నేను చూసిన మొట్టమొదటి సినిమా ఇదే. సినిమా రిలీజ్కి వారం రోజుల ముందు పబ్లిక్ షో వేయటం అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి, ఎంత గట్స్ ఉండాలి, స్క్రిప్ట్లో ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి. టెక్నికల్ వాల్యూస్గా చూసినా, స్క్రిప్ట్ వైడ్ చూసినా, డైరెక్షన్ చూసినా, రికార్డింగ్ చూసినా, ఆ ఎమోషన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రేమ్ టు టిల్ ఎండ్ వరకు కంటిన్యూస్గా గ్రాఫ్ పెరుగుతూనే పోతుంది. క్లైమాక్స్ చెప్పకూడదు. యాజ్ ఎ రైటర్ నేను అద్భుతంగా ఉంది. వారం రోజుల ముందే పబ్లిక్కి షో చేసినటువంటి నాకు తెలిసి ఏకైక నిర్మాత మా బాబాయ్ సీను బాబాయ్ ఒక్కరే అయి ఉంటారు. ఇట్స్ ఎ గ్రేట్ అటెంప్ట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద సూపర్ డూపర్ హిట్. మహాశివరాత్రి రోజున ఆ శివుడికి పూనకాలు థియేటర్లో వచ్చేంత ఎమోషన్గా క్లైమాక్స్ ఉంది. టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఆర్టిస్టులు జయసూద్ గారు అబ్బాయి కానీ, హీరోయిన్స్ కానీ అందరూ చాలా బాగా చేశారు. ఫైట్ మాస్టర్ కానీ అందరూ, ఆల్ ద క్రాఫ్ట్స్. అందరికంటే మా సార్ ఎక్స్ట్రాడినరీగా విలన్ యాక్ట్ చేశారు. ఓకే, ఇట్ ఈస్ ఏ గోయింగ్ టు ద సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ బాబాయ్, థ్యాంక్ యూ. అమ్మ ఆదిశక్తి దేవత. ఈ భూతలంలో పంచభూతాలు, ప్రాణికోటి సమస్తం కూడా మీరు చూసుకోండి. ఎక్కడైనా సరే మన తెలుగులో అమ్మ అంటాం. అదే హిందీలో నేషనల్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో అమ్మ అంటాం. నేషనల్ లాంగ్వేజ్ హిందీలో మా అంటాం. అదే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్లో మదర్ అంటాం. సో మకారం, ఉకారం, ఓంకారం మిక్స్ అయింది అమ్మ. మేక మే, లేకదూడ అంబా, పిల్లి మే, టేక్ ఎనీవేర్ ఎల్స్, మకారం కమ్స్ అమ్మ. అలాంటి అమ్మ ఇతరత్వం తీసుకొని దర్శకుడు అమోఘంగా చిత్రించాడు ఈ సినిమాని. వాట్ ది గ్రేట్నెస్ ఇన్ దిస్ ఫిలిం మీరు చూసుకోండి. ఏనాడైతే తల్లి గర్భస్థు స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయినప్పుడు భగవంతుడు ఆ స్త్రీమూర్తిలో, ఆ మాతృత్వంలో, ఆ అమ్మలో ఒక కణాలను అభివృద్ధి చేస్తాడు. ఆయన బిడ్డ మీద మమకారం, సెంటిమెంట్, అటాచ్మెంట్, బాండేజ్, దాంతో ప్రేమ. అందుకే ఏనుగు సింహం పిల్లని తొక్కేస్తుంటే మేల్ లయన్ అలా కూర్చుంటుంది. కానీ అదే శివంగా ఆడసింహం ఏనుగుతో ఏంటి అంటది, బికాస్ టు సేవ్ హెర్ చైల్డ్. అదే కోడి గెద్ద వస్తున్నప్పుడు బిడ్డలు కాపాడుకుంటుంది, గెద్ద డేంటి దుంజేస్తుంది. దట్ ఈజ్ మదర్. పుంజక్కడే ఉంటుంది. దట్ ఈజ్ మదర్. ఆ మదర్ శక్తిని, సామర్థ్యాన్ని, అటాచ్మెంట్ని, సెంటిమెంట్ని, బాండేజ్ని చదలవారి శ్రీనివాసరావు గొప్ప కథగా రాసి మలిచి ఒక కమర్షియల్ డైరెక్టర్గా లైక్ మన్మోహన్ దేశాయ్, అమర్ అక్బర్, అంతోనీలులా సాయిరాము నుంచి కళ్ళు వచ్చేస్తుంటాయి. లైక్ దిస్ దేవుని పెట్టాడైనా, దేశభక్తిని చూపించాడైనా, చివరికి ప్రధానమంత్రి అని చూపించాడైనా. ఈవేళ మన భారతదేశంలో వన్ పక్కనై పాకిస్తాన్తో యుద్ధం ఉంటున్నాం, మరో పక్కన చైనాతో యుద్ధం ఉంటున్నాం. ఇలాంటి దశలో భారతదేశం ది గ్రేట్, అమర భారత్, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, దేశ సమగ్రతను కాపాడుకోవాలి అనే నేషనల్ ఇంటిగ్రిటీ అది కూడా బలంగా చెప్పాడు. సో ఇన్ని అంశాలు కూడా మేళవించి, రంగరించి అమోఘంగా సామాన్య ప్రజానికానికి అటాచ్ అయ్యేటట్టుగా బ్రహ్మాండంగా కమర్షియల్ డైరెక్టర్ తీశాడు ఆయన, చంద్రబాబు శ్రీనివాస్. థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలి. ఈ కథలో ఉన్న గొప్ప మలుపు ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే ఆయన చేసింది, ఒక తల్లి విలన్ వల్ల చనిపోతూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, భగవంతుడా నా బిడ్డలు నేను రక్షించుకోవాలి, నాకు ఇంకో జన్మ ప్రదర్శించంటే ఆ పరమేశ్వరుడు ఆ బిడ్డకి ఒక జన్మ ఇవ్వడం. అక్కడి నుంచి ఆ తల్లి, ఏ పాప వాట్ ఇస్ యువర్ నేమ్, గుడ్ నేమ్, రగ్దా, గొప్ప సెలక్షన్ ఇది. ఆ తల్లి ఒక తల్లిగా, వీళ్ళకి తర్వాత పుట్టిన ఒక చెల్లిగా, వీళ్ళని తీర్చిదిద్దినటువంటి అక్కగా, ఒక అమ్మగా అమోఘమైనటువంటి నేరేషన్తో తల్లి బిడ్డల సెంటిమెంట్ని బ్రహ్మాండంగా చూపించి, అన్నిటిని మించి ఎక్కడ మంచి ఉంటుందో ఆ మంచిని కాపాడడం కోసం దేవుడు ఉంటాడు, దేవుడు ఆశీర్వాదం ఉంటుందని పరమేశ్వరుని దయ చూపించడం. క్లైమాక్స్లో దేవుడే ఆ అమ్మాయి శీలాన్ని కాపాడుకోవడానికి, భారతదేశంలో స్త్రీమూర్తి అంటే ప్రాణం కంటే శీలం చాలా గొప్పదని
విలన్కి బాబుని రక్షించుకోవడం కోసం ప్రిపేర్ నటించి చివరికి ఫ్యాన్ కురికిదే చేసేటప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు వచ్చి కాపాడడం, స్త్రీమూర్తి గొప్పతనం అవనొచ్చాన్ని మళ్ళీ క్యారెక్టర్ పడకుండా చూపించడం శభాష్. సో ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని, బీసీలో బ్రహ్మాండంగా ఆడద్దని, అన్నిటిని మించి మంచి హిట్ అవ్వాలని ఆ పరమేశ్వరుని దగ్గర మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇప్పుడు ఇందులో ఇద్దరు హీరోలు, జయసుద్ గారి అబ్బాయి 7 feet బ్రహ్మాండం చేశాడు, ఓ ఫ్రాంక్ నీరో జాంగో, ఓ డొనాల్డ్ సదర్లాండ్, ఓ డేవిడ్ జాకిల్, అండ్ ఫాక్స్ అలాంటి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఏ తమ్ముడు, ఏ శబాష్ 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 శబాష్, బాగా చేసావు తమ్ముడు, శబాష్. ఏం పేరు మీ పేరు? నాగార్జున. శబాష్, బాగా చేసావు అమ్మా. నువ్వు మాత్రం ఈ పాపని కూడా బాగా చేశారు. ఈ పాప ఫేస్ అది కూడా చిన్నపిల్ల అయినా సరే ఒక మదర్లీ లుక్ ఉంది పిల్ల. గొప్ప సెలక్షన్, గుడ్ సెలక్షన్. నాకు నచ్చింది ఎలా అంటే మా ప్రసన్న గారితో విలన్ వేయించడమే నాకు నచ్చలా. ఓల్ హార్టెడ్ టెల్లింగ్, ఆయన విలన్గా ఉంటే బాగుండేది. ఎనీహౌ చివరికి ఆయనతో కూడా కామెడీ చేయించి పాడితే పడిన రైట్. ఈ సినిమా కమర్షియల్గా మంచి కామెడీగా అన్ని రకాలుగా హంగులతో అన్నిటిని మించి ఇందులో చెప్పుకోవాల్సిన ఏంటి, ఈ దర్శకుడి యొక్క ఆలోచనకు అనుగుణంగా కెమెరామ్యాన్ శంకర్ గారు బ్రహ్మాండం చేశాడు. ఆయన ఎడిటర్ రామారావు గారు అమోఘంగా ఎడిట్ చేశాడు. ఆయన అలాగే మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మాండ రీ రికార్డింగ్ ఇచ్చాడు. ఆయన అలాగే ఫైట్ మాస్టర్ బ్రహ్మాండ, దే కంప్లీట్ వెరీ వెల్. అన్నీ కూడా అన్ని శాఖలు కూడా అన్నిటిని మించి విజువలైజేషన్, గ్రాఫిక్స్ శబాష్. ఇలాంటి నిర్మాత ఇంకా 1000 సినిమాలు 100 సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎందుకంటే నా స్వార్థం కూడా ఉంది. ప్రప్రథంగా ఆయన చేసిన డైరెక్షన్ సినిమా హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య, అందులో హీరో నేను. ఎస్, నేను జయసుధ గారు మహాతల్లి మహానటి, మా ఇద్దరు హీరో హీరోయిన్స్ అందులో మంచి సినిమా చేశాడైనా. సో సెదలవాడి శ్రీనివాసరావు గారు లాంటి నిర్మాతలు నిజంగా చాలా గ్రేట్ నిర్మాత అయినా, గ్రేట్ డైరెక్టర్. ఇవాళ ఈజ్ గోయింగ్ టు బి గ్రేట్ డైరెక్టర్. ఇప్పుడేం గ్రేట్ డైరెక్టర్ కదైనా, ఇప్పుడు ఆర్డినరీ డైరెక్టర్. హోల్ హార్టెడ్ టెల్లింగ్ విత్ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు బి కమర్షియల్ డైరెక్టర్ రైట్. గుడ్ లక్ సార్, ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో రైతు సమస్యలు అన్ని సమస్యలు ఉన్నాయి, దేశంలో ఉన్న అన్ని సమస్యలు ఉన్నాయి. బైసాబ్ అన్నిటిని మించిన నచ్చిన సినిమా ఏంటంటే, నచ్చింది ఏంటంటే ఈ తల్లి ఆ బిడ్డల సెంటిమెంట్, తల్లి బిడ్డల సెంటిమెంట్, ఆ దేవత్వాన్ని మిక్స్ చేసి బ్రహ్మాండం కమర్షియల్ చేయడం చూసారా. దట్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం. గాడ్ బ్లెస్సెస్, గాడ్ బ్లెస్సెస్. మంచి హిట్ అవ్వాలి సినిమా. థ్యాంక్స్ అలాట్. అందరూ యూనిట్ కూడా థ్యాంక్స్ అలాట్. శబాష్. బ్రేక్ సినిమా చూశాను. యాజ్ ఫర్ ద టైటిల్ డెఫినెట్గా ఒక రికార్డ్ బ్రేక్ సినిమా ఇది. తెలుగు ప్రేక్షకుల ముందుకి ఈ March 8th వస్తుంది. చదలవాడ శ్రీనివాసరావు గారు మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా అందరికీ తెలుసు. ఒక గొప్ప డైరెక్టర్, ఒక గొప్ప కమర్షియల్ డైరెక్టర్ అన్న విషయం ఈ సినిమా ప్రూవ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సరికి ట్రైలర్ చూసిన వెంటనే చెప్పాను, ఇది మాస్కి విపరీతంగా నచ్చుతుందండి అని. సినిమా మొత్తం చూసిన తర్వాత సెంటిమెంట్ పరంగా కానీ, ఎమోషన్స్ కానీ, అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ని అన్నింటినీ ఆర్టిస్టుల దగ్గర నుంచి తీసుకున్నారు. అలాగే టెక్నీషియన్స్ శంకర్ గారి కెమెరా వర్క్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ ఫైట్ అండ్ క్లైమాక్స్ ఫైట్ పెద్ద కమర్షియల్ సినిమా లుక్ తీసుకొని వచ్చే సినిమాకి ఇట్స్ అ ఫుల్ మీల్ టు ద ఆడియన్స్. అండ్ ఒక మంచి డైరెక్టర్గా సార్ ఇండస్ట్రీకి ఒక పెద్ద కమర్షియల్ డైరెక్టర్గా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక మంచి టేస్ట్ ఉన్న నిర్మాత, ఒక మంచి డైరెక్షన్ కూడా ఉండటం అన్నది డెఫినెట్గా సార్ టేస్ట్ తెలుస్తూనే ఉంది ప్రతి సినిమాలో. ఒక డైరెక్షన్ చేస్తున్న టీంకి ఇస్తున్న ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ కూడా ఉండేది. సో అదే ఒపీనియన్స్ అన్నింటినీ కూడా తన ఫిల్మ్లో తీసుకొని రావటం, అలాగే అద్భుతమైన ఆర్టిస్టులను కూడా తీసుకొని వచ్చి పరిచయం చేశారు ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అంత మంచి వండర్ఫుల్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు. ఇది ఇండియాలో అన్ని లాంగ్వేజ్ల్లో కూడా రిలీజ్ అవ్వాలి, పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మానవత్వానికి మరో పేరంటే నా దృష్టిలో శ్రీనివాసరావు గారు. ఆయన ఈ సినిమాలో కూడా సెకండ్ టైం డైరెక్షన్ చేశారు, రెండోసారి. ఆ సెంటిమెంటు మామూలుగా లేదు. నాకు నేను చేసిన సినిమాలు కూడా మర్చిపోయినంత విధంగా నాకు ద్రవించి మనసు అంతా ఇదైపోయింది. తల్లి కొడుకుల ప్రేమ ఎంత గొప్పగా ఉంటున్నది అన్నది ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు సార్. తల్లి కొడుకుల ప్రేమ, అది కాక స్త్రీకి శీలం అంటే ప్రాణం అంటే, కానీ ఆ ప్రాణం కన్నా దేశం గొప్పదని అని అద్భుతంగా చెప్పారండి. అది అంటే దేశం ముందు ఇంకా మనకి ఏం లెక్క చేయకూడదు అనేసి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. తెలియకుండా ఈ సినిమాలో చాలా దేశభక్తి కూడా చాలా గొప్పగా ఉంది. ఈ సినిమాలో నిహార్ గారు, నాగార్జున గారు, హీరోయిన్ చాలా బాగా చేసిన నిహార్ కపూర్ గారు, ఆర్త కదండి హీరోయిన్, ఆర్త అక్త, మన ప్రసన్న కుమార్ గారు ఫస్ట్ టైం అసలు టెరిఫిక్గా ఉంటుంది. అసలు మీరు నిజంగా మీరు హ్యాట్స్ ఆఫ్ సార్. ఆయన సెలెక్ట్ చేయడం ఆ క్యారెక్టర్కి చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు ప్రసన్న కుమార్ గారు.
అలాగే మన సత్యప్రియ గారు, మన జాకీరు, తర్వాత మన ఫైట్ మాస్టర్ గారు చాలా అద్భుతంగా చేశారు. లాస్ట్ ఆ ఎమోషన్స్ మామూలుగా ఫైట్లోనే సెంటిమెంట్ బాగా చూపించారు సార్. చాలా అద్భుతం. ఈయన నా సినిమా చేసినందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను సార్. మీరు రీ రికార్డింగ్ కానీ ఫోటోగ్రఫీ కానీ టెక్నికల్గా అన్ని రకాలుగా చాలా అద్భుతంగా చేశారు. ఇది సినిమా అసలు ఖర్చు కూడా వెనకాడకుండా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా గ్యారంటీగా రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ అవుతుంది, సెన్సేషన్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను. అవుతుందని అవ్వాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాను. చాలా గొప్ప సినిమా ఈరోజు చూడడం జరిగిందండి. అందులో ప్రసన్న కుమార్ గారు ఒక మంచి క్యారెక్టర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ కావాలని, ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు రావాలని, ఆయన ఏది చేసినా సరే ఒక సక్సెస్ఫుల్గా ఒక ప్లాన్గా చేస్తారు. చదలవాడి గారికి ఇది ఒక మైల్ రైల్. ఆయన చాలామంది ఆర్టిస్టులని, డైరెక్టర్స్ని చాలామందిని ఎంకరేజ్ చేస్తారు. సో ఇది సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. చదలవాడ గారు చాలా చదలవాడ గారు చాలా ఇష్టంగా చేసిన సినిమా ఇప్పుడు చూడడానికి వచ్చాను. నేను ఇప్పుడు నెక్స్ట్ చూడబోతున్నా. ఫస్ట్ చూసిన వాళ్ళందరూ చాలా ఆనందంతో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు. చాలా బాగుందని సినిమా అందరూ చెప్తున్నారు. ఇప్పుడే అందరూ రివ్యూ అనుకున్నాను. నేను ఇప్పుడు చూడబోతున్నా. చూసిన తర్వాత నేను కూడా మళ్ళీ మాట్లాడతాను. చదలవాడ గారికి, టీం అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. రికార్డ్ బ్రేక్ సినిమా చాలా రికార్డులు కలెక్ట్ చేయాలని, చాలా రికార్డు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని అందరూ థియేటర్లో చూసి ఈ టీంని అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మన దేశ ప్రతిష్టలు విదేశాల్లో వెళ్ళి దేశ ప్రతిష్టలు గొప్పగా నిలబెట్టారు. మూవీ అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు మేకా రామకృష్ణ. రికార్డ్ బ్రేక్ నిజంగానే రికార్డ్ బ్రేక్ అండి. ఈ సినిమాలో మాలాంటి ఆర్టిస్టులకు మంచి అవకాశం కల్పించారు. దీంట్లో నేను రైతు క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారు ప్రసన్న గారు కూడా దీంట్లో విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. చదలవాడి శ్రీనివాసరావు గారు ఒక పెద్ద సాహసం చేశారు. రికార్డ్ బ్రేక్ అనడానికి సినిమా పేరు అదే ఉంటుంది. ప్లస్ దీంట్లో హీరో 6.8 ఫీట్ అంటే అది రికార్డ్ బ్రేక్. అందులో చిట్టి అని ఒక అతను ఉన్నాడు. అతను 4.8 అండి హైట్. సో ఏ విధంగా చూసినా కానీ అన్ని రికార్డ్ బ్రేక్స్ అండి. దాదాపు మీకు 8 లాంగ్వేజెస్ 9 లాంగ్వేజెస్లో దీన్ని డబ్ చేస్తున్నారు. ఇది కూడా రికార్డ్ బ్రేకే. వరల్డ్ వైడ్ ఒక మీడియం సినిమా 1000 థియేటర్స్లో రిలీజ్ అవటం అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. ఇటువంటి సినిమాలో మేము యాక్ట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇప్పుడే రికార్డ్ బ్రేక్ సినిమా చూసి వస్తున్నాము. ఒక దేశభక్తి పూరితమైనటువంటి సందేశానికి చక్కని కమర్షియల్ వాల్యూస్ కూడా జోడించి మా శ్రీనివాసరావు గారు చాలా చక్కని సినిమా తీశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే అందరితో కొత్త వాళ్ళతో, ఎక్కువగా నోటెడ్ ఆర్టిస్టులు ఎవరు లేరు, ఒకళ్ళిద్దరు తప్ప, మిగతా అందరూ కొత్త వాళ్ళతోటి చాలా చక్కని ఒక ముఖ్యంగా పేట్రియాటిజం అనేటువంటిది, దేశభక్తి అనేటువంటిది, అంటే రెజ్లింగ్ అనేటువంటి ఒక నేపథ్యాన్ని తీసుకొని ఆ నేపథ్యంలో దీనికి తోటుకు ఇది మన దేశభక్తికి సంబంధించినటువంటి కంటెంట్ను కూడా చక్కగా ఇంజెక్ట్ చేస్తూ చక్కని సినిమా తీశారు. దర్శకుడుగా తొలి ప్రయత్నం చేసినప్పటికీ చాలా మంచి, ముఖ్యంగా మేకింగ్ వాల్యూస్ ఆర్ వెరీ గుడ్. అక్కడ చేసినటువంటి గ్రాఫిక్స్ కానీ, చైనాలో చేసినటువంటి ఆ చైనా సెట్టింగ్స్ కానీ అన్నీ చాలా చక్కగా చేశారు. ఒక మంచి ప్రయత్నం చేసినటువంటి మా చదలవాడ శ్రీనివాసరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మా అన్నగారు ఎక్స్ట్రాడినరీగా చేశారు. నా మీరే ఎంత ఆర్టిస్ట్ ఉన్నారో కూడా తెలియదు సార్ నాకు. చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఒక పల్లెల్లే బాగుంటాయి, సిటీస్ మంచి కాదని ఒక పాయింట్ని తీసుకుని ఒక ఇద్దరు కమల పిల్లలు వాళ్ళ అనాథలుగా పెరిగి ఒక కొత్త బ్యాక్డ్రాప్ అండి. అంటే ఒక శ్మశానంలో పెరిగి సిటీ వెళ్ళి సిటీ కాదు ఇండియాని గెలిపించినటువంటి సబ్జెక్ట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఇంకోటి ఏంటంటే ఇది చదలవాడి శ్రీనివాసరావు చాలా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా తీశారు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి చదలవాడి శ్రీనివాసరావు గారు మళ్ళీ పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటూ, ఖర్చు పెట్టిన డబ్బులకి రెట్టింపు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. సినిమా రికార్డ్ బ్రేక్ అండి. నిజంగా ఇది రికార్డ్ బ్రేక్. నాకు తెలిసి ఇండియా గురించి ఇంత గొప్పగా ఈ మధ్యకాలంలో ఏ సినిమాలు రాలేదండి. సినిమా చూస్తున్నంతసేపు ఒక పౌరుడిగా, మన ఇండియన్గా
ప్రతి ఒక్కరు కూడా నరాల్లో ఆ పవర్ ఇండియా అంటే ఏంటి అనేది మన ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకి ప్రొడ్యూసర్ డైరెక్టర్ చదలవాడ గారు చాలా గొప్పగా చిత్రీకరించారు. మరి దీంట్లో విలన్ క్యారెక్టర్ మన ఇండస్ట్రీకి కొత్తగా మరొక మంచి విలన్ ప్రసన్న కుమార్ గారు ప్రొడ్యూసర్ గారు చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. కొత్తదనంగా ఒక విలన్ కొత్తగా పాత విలన్స్ లాగా కాకుండా ఒక కొత్తదనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారండి. చాలా బాగుంది. ఇంకా సినిమా గురించి మంచి మెసేజ్ అండి. మదర్ సెంటిమెంటు చాలా గొప్పగా జయసుధ గారి అబ్బాయి ఇంకొక హీరో, ఇద్దరు హీరోస్ అండి. హీరోయిన్ లేకపోయినా సరే అంత గొప్పగా చిత్రం ఉందండి. చాలా బాగుంది. మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు ఠాగూర్ సురేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. సినిమా అయితే చాలా ఎక్స్ట్రాడినరీ అండి. రొటీన్కి భిన్నంగా ఉంది సినిమా. మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు, హీరోయిన్ జయసుధ గారి అబ్బాయి మినహా మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు. ముఖ్యంగా హీరోయిన్ క్లైమాక్స్లో పండించినటువంటి భావోద్వేగాలు చాలా బాగున్నాయి. ఫైట్ సీన్స్ కానీ, కెమెరా కానీ, బీజిఎం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ఎక్సలెంట్ అండి, ఎక్స్ట్రాడినరీ. చదలవాడ శ్రీనివాసరావు గారికి మరియు ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనిలో ప్రతి ఆర్టిస్టు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ఇది వండర్ఫుల్. ఎందుకంటే దాని డైరెక్టర్ గారు చదలవాడ శ్రీనివాసరావు గారు ఎక్సలెంట్ అండ్ టేకింగ్ కానీ దాని యొక్క డైలాగ్ వర్షన్లో కానీ నిజంగా చెప్పాలంటే ఆయన ఇంతకుముందు కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేసినా కూడా అవన్నీ ఒక ఎత్తు. ఈ సినిమా ఎక్స్ట్రాడినరీ డెఫినెట్గా దానికి టైటిల్కి తగ్గట్టుగానే అది బ్రేక్ అవ్వాల్సిందే, రికార్డ్ బ్రేక్ అవ్వాల్సిందే. అంటే అంత గొప్పగా ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ కానీ లేదా డైరెక్టరు, టెక్నికల్ అండ్ కెమెరా వర్క్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. రిజల్ట్లీ ఐ విష్ దెమ్ టు సక్సెస్. నా పేరు రాకెళ్ళ గోపాలకృష్ణ. ఇందులో నేను యాక్ట్ చేశాను. అయితే రికార్డ్ బ్రేక్ STTV ఫిలిమ్స్ చదలవాడ శ్రీనివాసరావు గారు మీకు తెలియదు ఏముందండి. ప్రీవియస్లీ కూడా సక్సెస్ అంటే శ్రీనివాసరావు గారు అంటే సక్సెస్. మరి అలాంటిది రికార్డ్ బ్రేక్ అనే టైటిల్తో ఒక అద్భుతమైన మంచి స్టోరీ తీసుకుని ఒక పేట్రియాటిక్ బేస్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్ కేటగిరీలో ఉన్న హీరోయిన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మగా మారడం, ఫైనల్గా ఈవేళ మన భారతదేశం యొక్క పరుగు ప్రతిష్టలు నిలిపించడం కోసం మన హీరోలు ఇద్దరు విషయంలో హీరోయిన్ ఆవిడకి ఇచ్చిన సపోర్ట్ కానీ బ్రహ్మాండంగా ఆద్యంత ఉందండి. అన్నిటికీ మించి ముఖ్యంగా ఏంటంటే మనకి ఇప్పుడు ఇందాక ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టుగా మన సినీ పరిశ్రమకి తెలుగులో ముఖ్యంగా మరొక మంచి నెగిటివ్ షేడ్ బేస్డ్ ఉన్నటువంటి ప్రసన్న కుమార్ గారు మీ అందరికీ సుపరిచితులే. వారు కూడా ఇందులో ఒక అద్భుతమైన యాక్షన్ చేశారు, ఆద్యంత బ్రహ్మాండంగా ఆకట్టుకున్నారు. నిజంగా ఇది కలెక్షన్స్ వైజ్ కూడా ఖచ్చితంగా రికార్డ్ బ్రేక్ రేంజ్లో కలెక్షన్స్ కూడా వసూలవుతాయని రేపు మార్చి 8వ తారీఖున శివరాత్రి సందర్భంగా పాన్ ఇండియాగా 8 భాషల్లో అందరికి ముందుకు వస్తుందండి. మరి చూసి మమ్మల్ని మా సినిమాని ఆనందించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అని అండాలి మీ ఆకేళ్ళ. హాయ్, నా పేరు జోహర్. ఐఎమ్ ప్లేయింగ్ దిస్ మూవీ ఎస్ఐ క్యారెక్టర్. చాలా హ్యాపీగా ఉంది, వెరీ ఎక్సైటెడ్ ఉంది నేను. ఎవ్రీవన్ వాచ్ 8 March, స్పెషల్ ఫర్ చదలవాడ శ్రీనివాస్ సార్.